ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా ఇలా అంటూ ఉంటుంది. నా మాటలతో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ఆ రోజు అంత పెద్ద గొడవ జరగడానికి నేనే కారణమయ్యాను. నేను మా అన్నయ్యని గుడ్డుగా నమ్మి తప్పు చేశాను. ఆ తప్పుని తెలుసుకున్నాను మావయ్య, నన్ను క్షమించండి అని చేతులెత్తి క్షమాపణ చెప్తుంది ప్రేమ. దాంతో రామరాజు పర్లేదమ్మా అని అంటాడు. ఇక తరువాత వేదవతికి కూడా క్షమాపణ చెప్తుంది ప్రేమ. చేతులు పట్టుకుని నన్ను క్షమించమని వేడుకుంటుంది. దాంతో మేనకోడల్ని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది వేదవతి. అయ్య బాబోయ్, అత్తయ్య మావయ్య క్షమించేశారు. నాకు కళ్ళు కడుపు రెండు మండిపోతున్నాయి అని రగిలిపోతూ ఉంటుంది శ్రీవల్లి. ఓ 2 డబ్బాల కిరోసిన్, ఇంకో 2 డబ్బాల పెట్రోల్ పోసి మంట పెట్టేస్తే కానీ ఈ మంట చల్లారదు అంటూ చిచ్చు రగిలిస్తుంది శ్రీవల్లి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందత్తా అని ప్రేమ ఏడుస్తూ ఉంటే, నువ్వు భలే ఉన్నావు ప్రేమ, కడుపులో కత్తిపెట్టి కసకమని పొడిచేసి కట్టుకట్టేస్తే పోయిన రక్తం పడిన బాధ తిరిగి వచ్చేస్తుందా? మీ వాళ్లతో మావయ్య గారిని కూతుర్ని పెంచడం చేత కాదని నానా మాటలు అనిపించేసి ఇప్పుడు సింపుల్గా సారీ అంటే మావయ్య గారి అవమానం పోతుందా? అప్పట్లో మావయ్య గారి చొక్కా చింపేశారు, మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు ఇంటి కోడలుగా ఉన్నా ఆ ఇంటికి కూతురులాగానే ప్రవర్తిస్తున్నావు. మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యమని గ్యారంటీ ఏంటి అని చిచ్చుపెట్టేస్తుంది శ్రీవల్లి. మావయ్య గారు క్షమించడం అంటే మీ వాళ్ల చేతిలో ఇంకోసారి అవమానపడడానికి చేజేతులా ముహూర్తం పెట్టుకున్నట్టే అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద, అంటే ఇప్పుడేమంటావక్క, ప్రేమకి ఉరిశిక్ష వేయాలా ఏంటి, క్షమించకూడదా అని అంటుంది. అంతే కదా, మరి క్షమించడానికి అదేమన్నా చిన్నా చితక తప్ప అని అంటుంది శ్రీవల్లి. అలా అయితే మరి నిన్ను కూడా క్షమించకూడదు కదా అని అంటుంది నర్మద. ఆ మాటతో నేనేం తప్పు చేశాను అంటూ నీళ్లు నములుతుంది శ్రీవల్లి. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో, నువ్వేం తప్పు చేయలేదా? అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, బయట పడపోకపోవచ్చు, గట్టిగా లాగితే నీకే ప్రమాదం. ప్రేమ చిన్నపిల్లక్క, తెలుసో తెలియకో తప్పు చేసింది. మావయ్య అత్తయ్య పెద్ద మనసుతో క్షమించారు. కొంతమంది పెద్దవాళ్ళు తెలిసి కూడా కావాలనే తప్పులు చేస్తుంటారు. మరి తెలియక చేసిన తప్పుకి శిక్ష వేయాలా? మావయ్య గారు ప్రేమని క్షమించినప్పుడు తన మేడకోడల్ని అత్తయ్య క్షమించకుండా ఉంటుందా అని అంటుంది నర్మద. దాంతో శ్రీవల్లి తన తప్పులు ఎక్కడ బయటపడతాయని దెబ్బకి తోక ముడుస్తుంది. ఇక వేదవతి, ఆయనే క్షమించినప్పుడు నేను క్షమించకుండా ఎందుకు ఉంటాను? అంతే కదండి అని అంటుంది వేదవతి. అంతే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. రేపు అమూల్యకి పెళ్లి చూపులు. అమూల్యాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పెళ్లి వరకు ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకోవడం అందరి బాధ్యత, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు రామరాజు. అటు నర్మద ప్రేమ వేదవతితో ప్రేమగా ఉండడం, మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం చూసి రగిలిపోతుంది శ్రీవల్లి. ఇక ప్రేమ చేసిన తప్పును తెలుసుకుని గుండెల్లో భారాన్ని దింపుకుని ధీరజ్ దగ్గరికి వస్తుంది. సారీరా ధీరజ్, అత్తయ్య మావయ్య నన్ను అర్థం చేసుకుని క్షమించారు. నువ్వు కూడా క్షమించరా, లేదంటే నీ ముందు నాకు చాలా గిల్టీగా ఉంటుందిరా. దయచేసి నాతో మాట్లాడరా అని బ్రతిమలాడుతూ ఉంటుంది ప్రేమ. అయితే ధీరజ్ మాత్రం అస్సలు పట్టించుకోడు, తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. నువ్వు నాతో మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు ఉందిరా అని ప్రేమ అంటే, నువ్వు నాతో మాట్లాడుతుంటే చిరాగ్గా ఉంది అని అరుస్తాడు ధీరజ్. నువ్వు నా పక్కన ఉంటే కంపరంగా ఉంది, నువ్వు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది అని అంటాడు ధీరజ్. తప్పైపోయింది అని చెప్తున్నాను కదరా, ఎందుకింత బాధ పెడుతున్నావు అని ప్రేమ అంటుంది. ఏంటి బాధగా ఉందా అంటూ, మా నాన్నని ఇలా అనిపించావు అని జరిగిన విషయాన్నంతా తవ్వుతూ ఉంటాడు ధీరజ్. నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, పో పక్కకి, నా దగ్గరికి రాకు అని అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, పక్కకి పోవడం కాదురా, అసలు ఈ రూమ్లో నుంచే బయటికి పోతున్నా. నీ అంతట నువ్వు వచ్చి పిలిస్తేనే మళ్ళీ వస్తాను, చలికి చస్తాను కానీ నేను మాత్రం రాను అంటూ బయటికి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇక మరోవైపు విశ్వ మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అమూల్యాన్ని కలవడానికి అర్ధరాత్రి ప్రయత్నిస్తాడు. అమూల్య కనిపించేసరికి, ఏ అమూల్య, ఇట్రా నీతో మాట్లాడాలి అని పిలుస్తాడు. నేను రాను అని బెట్టి చేస్తుంది అమూల్య. ప్లీజ్ అర్జెంటుగా మాట్లాడాలి, ప్లీజ్ రా, మనం ఎప్పుడూ కలిసే ప్లేస్కి రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంతో అమూల్య ఎవరికి చెప్పకుండా విశ్వ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఎందుకు రమ్మన్నావు? నిన్ను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నీ ప్రేమ నిజం అనుకున్నా, మన కుటుంబం కలవాలని చెప్తే నిజమని నమ్మాను. అందుకే మొదటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను.
కానీ మీ చెల్లెల్ని మీ ఇంటికి తెచ్చుకోవడం కోసం నన్ను వాడుకుంటావా? మాయమాటలతో మోసం చేస్తావా? ఇంకోసారి నీ మొహం చూపించావా? మాట్లాడనని ప్రయత్నించిన మా అన్నయ్యలతో చెప్పి నీ అంతు చూస్తాను అని అంటుంది అమూల్య. దాంతో విశ్వ ప్లేట్ తిప్పేస్తాడు. థ్యాంక్ యూ అమూల్య. మీ వాళ్ళలాగే నువ్వు నా ప్రేమని అనుమానించావు. నీ స్థానంలో ఎవరున్నా ఇలానే నమ్ముతారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా చెల్లెలు మా ఇంటికి ఎలా వస్తుందో చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను టార్చర్ చేస్తే మా చెల్లెల్ని మీ అన్నయ్య టార్చర్ పెట్టడా? నేను అలా చేస్తే మా చెల్లెలికి నాపై కోపం పెరుగుతుంది తప్ప మా ఇంటికి ఎలా వస్తుందో చెప్పు. మీ వాళ్ళ మాటల్ని నువ్వు వినే ముందు, మోసగాడు అని నన్ను నిందించే ముందు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు? ఒకటి మాత్రం నిజం అమూల్య, నిన్ను నేను సిన్సియర్గా ప్రేమించాను. మన 2 కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమూల్య, నేను జీవితంలో ప్రేమించింది నిన్నే. నేను ఒంటరిగానే ఇలా ఉండిపోతా. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీకోసమే బతుకుతాను, నీకోసమే చచ్చిపోతాను అంటూ మాటలతో అమూల్యని మాయ చేస్తాడు విశ్వ. అతని మాటల్ని నమ్మేసి మౌనంగా ఉండిపోతుంది అమూల్య.